అయ్యింది. బట్ లాస్ట్ లో తను అవ్వలేదు. తను ఏడ్చిందా? లేదు. పర్లేదు నేను నెక్స్ట్ వీక్ అవుతాను అనింది. ఓకేనా? అది ఉండాలి ఎవరికైనా. అది ఉన్నప్పుడు జనాలు గుర్తించే వాళ్ళకి ఓకే తిరిగి చెయ్యాలా బాబు, ఇంకోసారి ఓట్లు వేయాలా బాబు అని వేస్తారు. ఇలా ఉట్టుకున్నానికి ఏడ్చేయచ్చు. తను అన్ని ఎమోషనే నేను కాదనట్లేదు, నేను చాలా సెన్సిటివ్, అది కూడా కాదనట్లేదు. కానీ అందరి ముందు చూపించుకోవద్దు, అది నటన లాగా అయిపోతుంది అందరికి. అంటే దివ్య గారు నటన కాదు, ఎవరి ఎమోషన్ వాళ్ళది. ఒక స్ట్రాంగ్ గా ఉంటారు, ఇంకొక చాలా వీక్ గా ఉంటారు. తను వీక్ గా ఉంది, తను ఏడుస్తుంది. ఇప్పుడు వీక్ స్ట్రాంగ్ కాబట్టి తను స్ట్రాంగ్ గా ఉంది, ఏడవట్లేదు. అంతే తప్ప వీక్నెస్ కాదు. మరి దివ్య గారు తనుజ గారిని తీసేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? దివ్య గారు కరెక్ట్ అంటే నా పరంగా అయితే ఏడో కరెక్ట్ కాదే. కానీ కాదనట్లేదు అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఆయన ఆర్ట్ పర్సన్, అలాంటప్పుడు వాళ్ళిద్దరు సపోర్ట్ ఉండాలి. వాళ్ళిద్దరు సపోర్ట్ చెయ్యాలి. అర్థమవుతుందా? సపోర్ట్ కూడా అదే కదా. అంటే కావాలని గ్రడ్జ్ పెట్టుకొని అంతా తీసుకెళ్ళి నామినేట్ ఇచ్చేయాలా, బయటకు తీయాలా అని చెప్పేసి అన్నారు కదా భరణి గారు కూడా కళ్యాణ్. దాన్ని ఏమంటారు అక్క? ఎవరు అన్నారు దివ్య గారు తిట్టింది దానికి కాదండి, తన మీద తీస్తారు కదా. ఇప్పుడు ఒక పర్సన్, ఇప్పుడు నేనే ఉన్నాను, మీ దగ్గరకు వచ్చి ఫుల్గా ఏడ్చాను. అవతల మనిషి విజన్ మీకు తెలియలేదు, తెలియకుండా నేను ఒకదాన్ని వచ్చి ఏడ్చానంటే నన్నే తీసుకుంటారు మీరు. అదే పాప ఈ అమ్మాయి ఏడుస్తుందా అని. అవతల వాళ్ళు విజన్ వినాలి కదా. బన్నీ గారు నాకు చేయలేదు, అర్థమవుతుందా? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక మాట, అంతకు ముందు కూడా సేమ్ దివ్య గారిని తనుజగా సేమ్ వెన్నుపోటుకు వచ్చారు. ఇప్పుడు అదే వెన్నుపోటు దివ్య గారు కొడితే తీసుకోలేకపోతున్నారు. అది అయితే దివ్య గారు బాండింగ్ పెట్టుకోవట్లేదు. దివ్య గారు బాండింగ్ పెట్టుకుంటున్నదంటే ఆల్రెడీ అన్న అని చెప్పేసి తను ట్రూ గా ఉందబ్బా. నిన్న కూడా ఒకటే అనింది, కానీ ఇలా ఎవరు కోపం లేదు, మా అమ్మ నాన్న కూడా కోపం లేదు. సో ఇంక నుంచి నేను ఆయనతో మాట్లాడకూడదు అనుకుంటున్నాను అంటే మరి అనుకుంటా తెలియదు. వినండి ఒక నిమిషమా. సో బయటకు వచ్చిన తర్వాత మా బాండింగ్ మాది అన్నారు. సో బయట బాండింగ్ తను ఉంచదంట, బట్ ఇప్పుడు మాత్రం ఉండదని చెప్పి చెప్తుంది. మరి చూస్తే అంటారు చెప్పండి. అంటే భరణి గారిని కూడా ఓట్లోనే ఉంచుతుంది కదా. భరణి గారి మీద ఏదో కంట్రోల్ ఉన్నట్టు భరణి గారిని ఏదో గ్రాప్ చేసుకొని భరణి గారి మీద అధికారం చలాయించలేదండి. నిన్న కూడా తను ఒక మాట అనింది, చూసారా మీరు ఇప్పుడు స్టాండ్ తీసుకున్నాను. నేను ఎందుకు అనిందంటే, ప్రతిసారి నువ్వు తీసుకొస్తావు దివ్య అని చెప్పేసి అన్నారేమో భరణి గారు తనుజ గురించి ఇట్లాగా. ఇప్పుడు తనుజ గారు తీసుకొచ్చింది, నువ్వు పర్సనల్ విషయంలో తీసుకొని వచ్చి నా అమ్మని చేస్తున్నావు అనింది. సో భరణి గారి గురించి మాట్లాడుతుంది, నేను కాదు భరణి గారు నీ తనుజ గారు చెప్పి చూపించింది. తప్పేం లేదు కదా, నాకు తప్పే ఉంది. చేయడానికి హౌస్ లో అంతా మ్యానిపులేట్ చేసి రీతుని, రాముని వీళ్ళందరినీ మ్యానిపులేట్ చేస్తుంది. అంటే తనుజ వచ్చినప్పుడు తీసేయాలన్నట్టు వాళ్ళని సేవ్ చేస్తా. ఇది అబద్ధం లైవ్ లో ఉంది కదా. లేదండి, ఎవరిని పోయేసి ఇట్లా ఏం చేయలేదు. మీకు లైవ్ లో ఏంటంటే వాళ్ళు మాట్లాడేది వేరు, మీరు విన్నది వేరు. బేసిక్ గా ఎవరు అక్కడ ఏమి ఇచ్చేయలేదు. జస్ట్ సంజనా గారు దివ్య మాట్లాడుకున్నారు, ఇమెయిల్ కొంచెం చేయాలి, మనం సపోర్ట్ చేద్దాం. అయితే బిగ్ బాస్ లో లైవ్ లో జరిగిన కొన్ని పాయింట్లు మనకు చూపించడం లేదు, అసలు మెయిన్ పాయింట్ లో చూపించకుండా లాగ్ చేసుకున్నారు అంటున్నారు, మీరేమంటారు? బేసిక్ గా కొన్ని తీసేస్తున్నారంటే కొంతమంది సపోర్ట్ చేయడానికి. వాడి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇమాన్యుల్ గారు మళ్ళీ కెప్టెన్ అయ్యారు, ఎలా అండి? ఇమాన్యుల్ గారు మళ్ళీ కెప్టెన్ అవడం నార్మల్ గానే ఉందండి. నాకు అంత ఆశ్చర్యంగా అంత ఆనందంగా ఏం లేదు. ఏముంటదండి, ఆల్రెడీ ఇప్పుడు కెప్టెన్సీ అంటే రూలింగ్, ఓకేనా? హౌస్ ఎలా చేస్తారు, ఎలా చూస్తారు, ఎవరి చేతి పని చేపిస్తారు, ఏం చేపిస్తారు అని ఆల్రెడీ అయిన పర్సనే మళ్ళీ రూలింగ్ లో కొత్త ఉండదు కదా. దివ్య నార్మల్ గా వెళ్ళిపోయిందండి, అంతేం లేదు. అది నచ్చిందండి నాకు. ఇప్పుడు తెలుగు నాటి పర్సన్, ఇప్పుడు చాలా మంది ఏమన్నారు తెలుసా, లేదు గౌరవే ఎక్కువ రైతే దివ్య మీద అన్నారు. ఫస్ట్ చూపిస్తాగా మాట్లాడుతా, నేను లైవ్ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, చాలా వరకు నెమ్మదిగానే మాట్లాడుతుంటే దివ్య ఎక్కువ రేజ్ అయిపోయిన తర్వాత తెలుగు రాని ఒక పర్సన్ ని తెలుగు రానట్టు మాట్లాడాలి. కాకపోతే మన గౌరవకి ఏడు కోపం వచ్చిందంటే పాల్పోయే విషయం ఒకటైతే, ఈ దివ్య గారి వీళ్ళందరూ రీతుకి వీళ్ళందరూ సపోర్ట్ చేస్తాను, ఇది కోపం వచ్చేసింది గౌరవకి. సో ఆ కోపం ఏడు చూపించాలి తెలియక దివ్య మీద కోపం చూపిస్తాను, నువ్వు ఆగరానైనా. అయితే నిన్నటి